యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎవరు సజెస్ట్ చేశారు మీకు? సుమ గారు చెప్పారు. యాంకర్ సుమ గారు. ఓకే. సుమ గారు ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు? అప్పుడు ఒక దీంట్లో కలిసాం కదా, అప్పుడు చెప్పారు మీరు చేసుకుంటే బాగుంటది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇట్లా మీరు చెప్పే మంచి ఇంకా అందరికి మీరు పరిచయం చేస్తూ చెప్తూ వెళ్తే చాలా బాగుంటది. మీ దగ్గర ఇట్లా పెద్దవాళ్ళు చెప్పినవి అది అందరికీ ఉండాలి. వాళ్ళ రేపు అంటే ఎక్కడ ఒకళ్ళొక దగ్గర అట్లా ఇదవుతుంది. పెద్దవాళ్ళు చెప్పే మంచి మంచివి అందరికి ఉపయోగపడాలి ఇదిగా అని చెప్పి మీరు పెట్టుకొని బాగుంటది అని చెప్పి ఆవిడ చెప్పారు. ఓకే. ఇక చెప్పారు. ఇంకా ఏమో మళ్ళీ మనకేమో చదువు లేదు ముందల మెయిన్, మాట్లాడటం రాదు. అంటే కొంచెం ఏదైనా మీకు మాట్లాడడం రాందే 2 ఎక్స్ట్రా 1000 అన్నారా? చెప్పండి. అంటే ఫ్లో అది అట్లా. ఇప్పుడు మొన్న ఒక వీడియోలో హీట్ వాటర్ హార్డ్ వాటర్ అన్న హీట్ వాటర్ అనాలంట. అంటే ఒక్కోసారి అట్లా ఇదవుతుంది. కానీ మా అమ్మాయి అంటది అట్లా అని డౌన్ అవ్వద్దు, ఇట్లా పడి లేస్తూ ఉన్న. ఇప్పుడు ఒక నడిచే పిల్లోడు తప్పుడు అడుగులేసే పిల్లోడు. మా అమ్మాయి జ్ఞానానికి నాకు నిజంగా అలాంటి కూతుర్ని ఇచ్చినందుకు కూడా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు బాబు పుట్టిన బాబు తప్పడు అడుగులు వేస్తున్నాడు, అలా అని పడిపోతున్నాడు కదా, అలాగే వదిలేడుగా, నడుపుతూ దానికి సపోర్ట్ ఇస్తూ ఉంటాంగా. అలాగే మన మాటలు కూడా అంతే. నువ్వు వాళ్ళ రాలేదు అని అట్లాగే ఉండొద్దు, మళ్ళీ మాట్లాడుతూ ట్రై చేస్తుంటే. ఓకే. అయితే ఇప్పుడు మరి హోటల్ కి ఎప్పుడు టైం కేటాయిస్తున్నారు? యూట్యూబ్ వీడియోలు ఎప్పుడు తీస్తున్నారు మీరు? దానికి కూడా నా ఫ్యామిలీ ముందర మా వారు ఏదైనా మొత్తం ఈ క్రెడిట్ అంతా నేమైతే నాకు వచ్చి అందరూ నన్ను ఇచ్చేస్తున్నారు, కానీ అస్సలు క్రెడిట్ మొత్తం మా వారిది. కానీ అన్ని పురస్కారాలు అభినందనలు అన్ని నాకే వస్తున్నాయి. అవును, అన్ని నాకే. ఒక మగాడి వెనుక ఆడదాని ఒక మగాడి విజయం వెనుక ఆడవాళ్ళది ఎట్లుంటుందో ఆడవాళ్ళ విజయం వెనుక కూడా ఒక మగాడి చెయ్యి ఉంటుంది అనేది ఇక్కడ నిరూపితం అవుతుంది అనమాట. కానీ మా వారిది మొత్తం. యూట్యూబ్ లో ఇన్కమ్ స్టార్ట్ అయిందా మరి? ఇప్పుడు ఇంకా రాలే. ఇప్పుడు మళ్ళీ నెల అయింది స్టార్ట్ చేసి, ఇది 2వ నెల. అంతేనా? 2 నెలలకు రాకపోవడం ఏంటి? మీరు రెసిపీలు అన్ని చూస్తున్నారు కదా జనాలు. పాత దానికి వచ్చింది, మళ్ళీ కొత్తది పెట్టాం కదా ఇప్పుడు. మరి పాతది ఎందుకు వదిలేశారు? మా అత్తయ్య గారును మా అమ్మాయి చేసుకుంటా అన్నారు. అది అంటే అత్తయ్య గారు ఇక్కడే ఉంటారు. ఇంకా అమ్మాయి నన్ను చూస్తుంటే అమ్మాయి నాకు కూడా చేయాలనిపిస్తుంది, అమ్మాయి నేను కూడా చేసి చూపిస్తాను అని చెప్పంటే సరే అని చెప్పి మా అమ్మ మనవరాలుగానే ఇచ్చాను. కానీ మావయ్య గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాం అనమాట, విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్లో. కొంచెం అటు ఇటు అంటే జర్నీ కూడా కొంచెం ఇదవుతుంది. మళ్ళీ ఈయన కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కొంచెం ఆయన కొద్దిగా కోలుకోవాలి ఇంకా బాగా. ఇప్పుడు 4 months అయింది చేపించి. ఆయన కొద్దిగా కోలుకున్నాక మళ్ళీ అప్పుడు రీస్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు టీవీ షోలకి వాటికి వీటికి వెళ్తుంటారు కదా, ఎంత రెమ్యునరేషన్ ఎంత ఇస్తుంటారు దానికి? ఇప్పుడు చాలా ఎప్పుడు నేను తీసుకోలేదు, ఎవరు ఇవ్వలేదు నాకు. ఓకే. తర్వాత ఇంకా అందరూ తీసుకోవాలి ఇట్లా ఇదని చెప్పినాక ఇప్పుడు ఏదైనా ఇంకా అంత ఎంత అడగాలని అయితే మనకి ఇంకా అంత అవగాహన ఇంకా రాలేదు. సో ఇంకా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నా ఇప్పుడైతే. అంటే అదే ఎంత ఇచ్చారండి జనరల్ గా ఇప్పటి వరకు? ఒక ట్రెండ్ అంటే ఒక్కొక్కళ్ళు 10,000 ఇచ్చారు, ఒక్కొక్కళ్ళు 20 ఇచ్చారు, ఒకళ్ళు అయితే అమ్మ ఇదిగా అని చెప్పి ఇప్పుడు కాదు స్టార్టింగ్ లో 6 తులం బంగారం ఇచ్చారు అట్లా. ఓకే. కుమారి ఆంటీ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అంతా వచ్చారు కదా జనరల్ గా. సో మరి ఇప్పుడు ఏమైంది? కుమారి ఆంటీ ఎక్కడ పోయింది అని అంటున్నారు, ఏం చెప్తారు దానికి? అంటే ఇంకే కనబడటం అంటే తక్కువ కనపడుతున్నారు ఏంటి అంటున్నారు, ఇంత ఫేమస్ అయ్యి. అసలు ఫేమస్ అంటే దేవుంది నలుగురిలో, అంతకన్నా మించి నాకు ఏంటంటే అందరి మనసుల్లో అందరూ వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా వాళ్ళ ఇంటి బిడ్డలాగా కుమారి ఆంటీ, మా కుమారి ఆంటీ అన్న ఒక నేమ్ ఉంది. అది చాలు ఎప్పటికీ నాకు నిన్నంత వరకు. ఏ రోజైనా డబ్బులు లేవు అంటే ఎవరికైనా ఫ్రీ ఫుడ్ పెట్టేశారా మీరు? డబ్బులు లేవు నా దగ్గర అంటే వస్తారా? అలాగా వస్తారు. అంటే అలా ఉండబట్టే ఇవాళ నన్ను అంతమంది ప్రేమించగలుగుతున్నారు. ఇప్పుడు పని వాళ్ళు లేబర్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు 1 రూపాయి తక్కువైనా కానీ
వాళ్ళు లేవు అన్నా కానీ ఫుడ్ పెడతా అనమాట. అది నా గొప్ప నేను చెప్పుకోవడం కాదు, వాళ్ళని అడిగితే చెప్తారు అట్లా. ఓకే, సో అలా కూడా పెట్టారనమాట. ఇప్పుడు మీరు చాలా మంది హీరోస్ని కలిశారు, చాలా మందిని ఆల్మోస్ట్ తక్కువ టైంలోనే చాలా మంది సెలబ్రిటీలకు రీచ్ అయిపోయారు, అక్కడి వరకు వెళ్ళారు, వాళ్ళతో పాటు స్టేజ్ కూడా షేర్ చేసుకున్నారు చాలాసార్లు. వీళ్ళందరిలో మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? ఎవరితో మీకు ఎక్కువ సంబంధం ఉంది, ఇప్పటి వరకు కూడా మీకు ఫోన్లు చేసి ఎలా ఉన్నావు ఆంటీ అని చెప్పి మాట్లాడే వాళ్ళలో ఎవరున్నారు మీ కాంటాక్ట్ లిస్ట్లో? అలా అంటే ఎవరు లేరు, అలా అంటే ఎవరు లేరు. అప్పటికప్పుడు ఇది చేయటము. అదే నాకు ఫస్ట్ నుంచి నాకు ఫేవరెట్ అంటే చిరంజీవి గారు బాగా. కాకపోతే చిరంజీవి గారికి కూడా నా చేతి వంట పెట్టాలి, వండి పెట్టాలి, కలవాలి, ఇంటికి వెళ్ళాలనే కోరిక అయితే ఎప్పటి నుంచో ఉంది. సో ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చింది కానీ వెళ్ళలేకపోయాను. కానీ మళ్ళీ ఎప్పుడు పిలుపు వస్తుందా అని చూస్తున్నా. ఓకే,